be the glory, great things He had done. So lovely the one that He gave us His Son, who He His life at the torment for sin, and opened the life gate that all may go in. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. Love and redemption, the purchase of blood, to every believer the promise of God. Guiltless offender who truly believes that moment from Jesus a pardon receives. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. He had taught us great things He had done, and great our rejoicing through Jesus the Son. But purer and higher and greater will be the wonder of transport where Jesus we see. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He had done. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో వాక్య సందేశంలోనికి వెళ్దామండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడి నుంచి నివాసియగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా ఇచ్చిన పరిచర్యను మీరు జరిగించినందులకే స్తోత్రాలు. ఈ దినం కూడాను ప్రభా మీకు మేళాన్ స్వరాన్ని వినిపింపజేయమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, అలాగూ మీకు ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎవరు ధన్యులు? చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథమును మరొక విధంగా చెప్పాలంటే బ్లెస్డ్ బుక్ అని చెప్పచ్చు. ప్రకటన గ్రంథంలో 3 వ్యక్తులు లేక మనుషులను గురించి వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు చదివాను నేను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. మొదటి రకం మనుషులు చదివేవారు. రెండవ రకం మనుషులు వాటిని విని, రెండవ రకం మనుషులు వినేవారు. మూడవ రకం మనుషులు ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. చదువువారు, వినేవారు, గైకొనేవారు ధన్యులు. చదవకపోతే నువ్వు ధన్యతలోనికి రాలేవు. వినకపోతే ధన్యతలోనికి రాలేవు. గైకొనకపోతే ధన్యకరమైన జీవితంలోనికి రాలేవు. 3 ఉండాలి. చదవాలి, వినాలి,
గైకొనాలి. హౌ యు ఆర్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవులమే కాదంటం లేదు, విశ్వాసులమే కాదంటం లేదు, నమ్ముకున్న వారమే కాదంటం లేదు, ఆయా డినామినేషన్ల వారమే కాదంటం లేదు. బట్ అయితే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? ఈనాడు చదవగలిగిన వారు చదవలేకపోతున్నారండి. దే హ్యావ్ నో టైం. వారు ఒకే మాట చెప్తున్నారు, పాస్టర్ గారు మాకు సమయం లేదండి, వీఆర్ వెరీ 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 బిజీ. అదండి, దేవుని వాక్యం చదవటానికి సమయం లేదు. పోనీ వినటానికైనా సమయం ఉందా అంటే అలాగా వచ్చి కూర్చునేవారు ఎంతమందో మీకు తెలుసు. నిజముగా దేవుని వాక్యం వినాలి, దైవజనులు ఏదైతే బోధిస్తున్నారో అట్టి సత్యాన్ని తెలుసుకోవాలి అనుకునేవారు వాక్యము ప్రారంభించక ముందే వచ్చి కూర్చుంటారు. ఈ దినాల్లో ఎంతమంది అలాగ కూర్చుంటున్నారో మీరు ప్రశ్నించుకోవాలి, నేను కాదు. మూడవదిగా, చదివినవారు విన్నవారు అసలు గైకుంటున్నారా? గైకొనుట అంటే ఆ ప్రకారంగా నడుచుకొనుట. లోకంలో దేవుణ్ణి ఎరిగిన వారు అందరూ ప్రవచన వాక్యములు అనగా ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలను చదువుతున్నారా? వినేవారుగా ఉన్నారా? గైకునేవారుగా ఉన్నారా అని ప్రశ్నించితే దానికి జవాబు కొందరే 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 అని చెప్పచ్చు. ఎందుకు ఈ గ్రంథమును చదవాలి అంటే నిజమైన దేవుడు లేక సృష్టికర్త ఎవరో అనేది తెలుసుకోగలరు. చాలామంది తెలుసుకుని కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు. అది వాళ్ళ అభిప్రాయం, కాదనలేము. ఎందుకు ఈ గ్రంథంలోని వాక్యములు వినాలి అంటే ఏది సత్య మార్గమో, ఏది జీవ మార్గమో, ఏది ముక్తి మార్గమో, ఏది శాంతి మార్గమో తెలుసుకొనగలరు. కాదంటారా? చూడండి, యోహాను రాసినటువంటి సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. జీవవాక్యమును గూర్చినది ఆది యందు ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అదే మీకు తెలియజేస్తున్నాను. హ్యాండ్. ఆర్ యు హ్యావింగ్ 5 fingers? 5 వేళ్ళు ఉన్నాయా నీకు? దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. ఆది యందు ఏది ఉండిందో, మేమేది విన్నామో, మేమేది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూచాయో అదే మీకు తెలియజేస్తున్నాను దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఈ ప్రవచన వాక్యములు గైకొనాలి అంటే ఎవరైతే ఈ ప్రవచన వాక్యములు గైకొంటారో వారు దేవుని యొక్క రాజ్యంలో నిత్యానందమును పొందుకొనగలరు. అనగా నిత్యము దేవునితో మరి సహా నివాసము చేయగలరు. నిత్య నరకము నుండి తప్పించబడగలరు అని నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. ఏవి నేర్చుకున్నారో,
ఏవి అంగీకరించారో, ఏవి విన్నారో, ఏవి చూచారో అట్టి వాటిని అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును గాక. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నీవు నేర్చుకున్నది, నీవు అంగీకరించినది, నీవు విన్నది, నీవు చూచింది చెయ్యాలి. కనుక దేనిని బట్టి మరి ఆ ముగ్గురు మనుషుల మధ్య పోటీ ఉండదు. దేన్ని బట్టి పోటీ ఉండదంటే ఆ ముగ్గురు మనుషుల మధ్య పోటీ ఉండదు. ఎందుకంటే చదువువారు మరి ఇష్టం ఉంటే చదువుతారు, వినేవారు మరి వినాలనుకుంటే వింటారు, గాయకునేవారు ఆ ప్రకారంగా నడుచుకుని జీవించాలంటే గాయకొంటారు. వీళ్ళ మధ్య పోటీ ఉండదు. మరి పోటీ ఎక్కడ? ఏ రకం మనుషుల్లో ఉంటుంది పోటీ? 4వ రకం మనుషుల్లో ఉంటుంది పోటీ. ఆ 4వ రకం మనుషులు ఎవరు అంటే, నేను ఇలా అంటే మీకు మరి బాధగా అనిపిస్తుందేమో. ఏమంటారంటే 4వ రకం మనుషులు నేనే బోధిస్తా, నేను కూడా బోధిస్తా అనే పోటీ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. కాదంటారా? నాకు జ్ఞానం ఉన్నది, నేను కూడా వాక్యం చెప్పగలను, నాకు అంతా తెలుసు అని చెప్పేవారు కోకొల్లలు అయిపోయారు. ఇది నగ్న సత్యం, నువ్వు కాదంటానికి వీల్లేదు. ఈనాడు పోటీతత్వం ఎక్కువైపోయింది సమాజంలో, సంఘంలో. ఎందుకు విభేదాలు, ఎందుకు కక్షలు, ఎందుకు విమతములు, ఎందుకు అసూయ, ఎందుకు ద్వేషాలు, ఎందుకు పగ? మేము చెప్పాలా? ఇస్తే నెత్తి మీద కూర్చుంటున్నారు, నేర్పిస్తే తంట, గాయకుంటే అన్ని విషయాల్లో కూడా ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. వాయ్ వారికి ఏంటంటే అసలు ధన్యులను గురించినటువంటి సమాచారం వాళ్ళు ఎరుగరు. ఏ రకముగా మనము ధన్యులము అవుతాము అని తగ్గింపు స్వభావం లేదు ఈ దినాలలో. కనుక పరిశుద్ధ గ్రంథం అయితే చాలా స్పష్టంగా ధన్యులను గురించి కొన్ని వచనాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అని మృతులైన వారు ధన్యులు. ఎందుకు? వారు ప్రభువుని ఎరిగి, వారు చదివిన వారు, వారు విన్నవారు, వారు గైకొన్నవారు గనుక అట్టి మాటను దేవుడు ప్రభువునందు మృతునందు మృతులు, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతునందు మృతులు ఎవరు? చదివినవారు, విన్నవారు, గైకొన్నవారు, ఆచరణ పెట్టినవారు. అంతేగాని బాప్తిసం తీసుకుంటే పరలోకంలో ఉంటాం, మారు మనసు పొందితే పరలోకంలో ఉంటాం,
ఒక వాక్యమే చదువుకుంటే పరలోకంలో ఉంటాం. మనకు అడపాదడప ఎవరి దగ్గర వింటే ఏమి అనుకున్న విధానంలో సరైన అవగాహన లేకుండా వింటే పరలోకంలో ఉంటాం. అంత వట్టి మాట. అది నీ అభిప్రాయం, దేవుని అభిప్రాయం కాదు, దేవుని నిర్ణయం కాదు, దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని నిర్ణయం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు కంపల్సరీగా చదవాలి. నువ్వు కంపల్సరీగా దేవుని యొక్క వర్తమానము, నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ దైవజనుని ద్వారా వివరించబడిన మాట వినాలి. ఎవరెవరో చెప్పడం కాదండి, దైవజనులు చెప్పేటువంటి మాట. మూడవదిగా అది గైకొనాలి. అక్షరాల ఏవి చూచావో, ఏవి విన్నావో, ఏవి గ్రహించావో, ఏవి ఆచరిస్తున్నావో అలాగన్నీ కూడా నీ హస్తంలో ప్రభువుని చూపించాలి. 5 కార్యాలు చూపించాను కదా. 1 యోహాను రాసిన పత్రికలో 5 సంగతులు. ఈ ప్రభు యొక్క నడిపింపు. కాబట్టి ప్రభునందు మృతులు ధన్యులు. అందరు కాదు, అందరు మృతులు ఉంటారు. ప్రభువును సరిగా అనుసరించకుండా, నడవకుండా, జీవించకుండా, పాపక్షమాపణ సరిగా ఒప్పుకోనకుండా, అబద్ధాలు చెబుతూ, జీవితం అంతా ఇలాగా కొనసాగిస్తూ, నిందారోపణలు చేస్తూ వీళ్ళంతా పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు? చూడండి కొన్ని మాటలు. 5వ అధ్యాయం మత్తయి సువార్త. ఇక్కడ ధన్యులు 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 అని మరి దాదాపుగా 9 సార్లు వ్రాయబడి ఉన్నది ఈ 5వ అధ్యాయంలో. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ జనసమూహాన్ని చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఎవరు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, హౌ యు ఆర్? పరలోక రాజ్యం వారిని. ఆత్మ నియమం కావాలండి. శారీరక నియమము పాటిస్తున్నాం, శారీరక నియమంతో జీవిస్తున్నాం. శారీరకపు అలవాట్లు, శారీరకపు క్రియలు, శారీరకపు మాటలు, శారీరకపు తలంపులు, శారీరకపు ఆలోచనలు, శారీరకపు నడవడిక, ప్రవర్తన, ఇది మరి పరలోక రాజ్యానికి దారి తీయదు. రెండవదిగా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఏనాడైనా ఆత్మ విషయమై దుఃఖపడుతున్నావా? అయ్యో ప్రభువా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు అపొస్తలుడైన పౌలు. లోబట్టం లేదు ఇదే అని శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటున్నావా? చూడండి, సాత్వికులు ధన్యులు భూలోకములు స్వతంత్రించుకుందరు. తగ్గింపు ఉందా నీకు? హెచ్చింపు, తిరుగుబాటుతనం, గర్వం, అతిశయం. నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావా? చూడండి, కనికరము గలవారు ధన్యులు, కనికరం పొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తృప్తిపరచబడతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చెప్పారు నా హృదయం శుద్ధిగా లేదని? ఇది ఎదురు ప్రశ్న ఈ దినాల్లో వేసేది కాదంటారా? ఎంత ఘోరం! హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ వ్యాధి అంతా హృదయంలో ఉందండి. ప్రతి వాడు నడునెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథకర్త అంటాడు, అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయములు. అవి కట్టబడలేదు, పిండబడలేదు, మెత్తలు చేయబడలేదు, తైలంతో మెత్తలు. ఎంతటి విచారకరం!
కనుక గమనించినట్లయితే చూడండి, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. పన్నెండవ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. నేను ఏదో డినామినేషన్ వేసుకొని నేను అందులో ఉన్నాను, నేను సభ్యుడను, నేను ఇస్తున్నాను, నేను పోతున్నాను, నేను వస్తున్నాను నీవు అనుకుంటే కాదండి. దేవుడు తెలుస్తున్నాడు ఇక్కడ. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అందరూ ఆ తండ్రి అయిన దేవుణ్ణే మరి మేము పూజిస్తుందండి, ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది, ప్రార్థిస్తుంది, అడుగుతుంది, ఆయన్నే అంటారు, నిజమే. కానీ ఆయన 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 తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు, కాదంటం లేదు. పాపాలు ఒప్పుకొని ఉంటావు, కాదంటం లేదు. బ్యాప్టిజం తీసుకున్నావు, కాదంటం లేదు. మరి ఆ ప్రకారంగా చదవటం లేదు, ఆ ప్రకారం వినటం లేదు, లోబట్టం లేదు, ఆ ప్రకారంగా విన్న వాక్యం ప్రకారం గాయకొట్టడం లేదు. ఏంటి ఆయన నాన్న గురించే చెప్తున్నాడు అని. దేవుని వాక్యం మన గురించే, ఎవరి గురించో కాదు. నమ్మిన నీ గురించి, ఎరిగిన నీ గురించి, తెలుసుకున్న నీ గురించి, గ్రహించిన నీ గురించే. వేరొకరికి దేవుని వాక్యం ఎందుకు బోధిస్తారు? దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన వారికే కదా దైవజనుడు బోధించేది, హెచ్చరించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. అలా గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు, హెచ్చరించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్, నేను ఇస్తున్నాను కదా, నేను వస్తున్నాను కదా అని అంటారు. కానీ దేవుడు తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరిని మరి నీ నిర్ణయం నీకే వదిలివేస్తూ ఉన్నాను. 84వ అధ్యాయం చూడండి, ఇదే కీర్తనలు గ్రంథం 12వ వచనం. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. లాస్ట్ లైన్. ఆయనే నమ్ముకున్నావండి. ఏం నమ్ముకున్నావో? నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ నియమావళి. నువ్వు అబద్ధం చెప్తే ఆయన నమ్ముకున్నట్ల, నువ్వు మోసం చేస్తే ఆయన నమ్ముకున్నట్ట, నువ్వు దగా చేస్తే నువ్వు నమ్ముకున్నట్ట, నువ్వు దైవజన్ని ద్వేషిస్తే నువ్వు నమ్ముకున్నట్ట. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? అందుకే నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈనాడు అందుకే మీకాలా రాస్తాడు, భార్యను నమ్ముకోవద్దు, స్నేహితులు నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితులు నమ్ముకోవద్దు, సంఘస్థులు నమ్ముకోవద్దు. మోసం మోసం మోసం, ఎక్కడ చూసినా మోసమే. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. వచ్చిన ఆఖరి భాగం. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. నీకు వదిలేస్తున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును గాని అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
14వ వచనం చదువుతున్నాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. అది నీతి నిమిత్తం శ్రమ పడితే ధన్యులు అవుతావు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఇది నాన్న ప్రభా, ఎవరు ధన్యులు అనని ప్రభా మీరు సెలవిచ్చారు నా తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులని సెలవిచ్చారు. తండ్రి మీకు స్తోత్రాలు. కుమారుడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అట్టి కృపను మాకును అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.